ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క కృపచేత మరొక్కసారి ఆయన యొక్క అభిషేకంలోనికి మనందరం ప్రవేశింపబోతున్నాం. ఆయన జీవాన్ని అనుభవించబోతున్నాము. కొన్ని నిమిషాల్లో దేవుని యొక్క శక్తిని మనందరం అనుభవించబోతున్నాం. ఆయన ప్రభావంలో నుంచి ఆయన చేయుచున్న కార్యాలు మనం చూడబోతున్నాం. ఆయన దివ్య అభిషేకం మన లోపలికి విడుదల కాబోతుంది. మనలో ఉన్న ప్రతి సమస్యని దేవుడు వెళ్ళగొట్టబోతున్నాడు. గొప్ప శాంతి, నెమ్మది, సమాధానాన్ని మనకు అనుగ్రహించబోతున్నాడు. సమస్యలు ఏమున్నా సరే మనల్ని ఆనందాల మేఘాలలోనికి మనలను దేవుడు ఎత్తుకొని వెళ్ళబోతున్నాడు. కాబట్టి ఈ అద్భుత సమయాన్ని మిస్ అవ్వద్దని మనవి చేసుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకపు అభిషేకం మన మధ్యలోనికి దిగి వస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలను కమ్ముకుంటున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. వెళ్ళబోయే ముందు దేవుని యొక్క ఆత్మను ఆహ్వానించుకొని ప్రార్థించుకొని ప్రారంభిద్దాం. వెల్కమ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. రిమో రక్లో డ్రేయో ధీర కమ రథ లక రథారియ యుడా లికారియన్ అంద్ర షకార. హల్లెలూయా. వెల్కమ్ హోలీ గోస్ట్. ఈ సమయంలో నీ యొక్క అభిషేకం ఇక్కడ కృమ్మరిస్తూ ఉన్నందుకు స్తోత్రం. నీ ప్రభావాన్ని ఇక్కడ విడుదల చేస్తున్నందుకు వందనాలు నాయన. ఓ రిమరి ఎలక్రుధార. వెల్కమ్ ఓ ఆత్మదేవా, మీరు మా మధ్యలో సంచరిస్తున్నందుకు వందనాలు. ఆత్మదేవాన్ని యొక్క అభిషేకాన్ని ఇక్కడ విడుదల చేస్తున్నందుకు వందనాలు. ఆత్మదేవాన్ని ప్రభావాన్ని ఇక్కడ ప్రవహింపజేస్తున్నందుకు వందనాలు. రూబే రియుక్లా ట్రష కురా ధర్యన. కుమార రూబేన్ దేవునితో మాట్లాడుతున్నాడు. కుమార రూబేన్ దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ భార్యను నీవు చాలా కోల్పోతున్నావు. రిబేరి క్రూట్రలా కృధార శకరంధరవే. నీ భార్య నిన్ను విడిచి వెళ్ళిపోయింది. రూబేన్ క్రూడ్రెల్ యూరి ఖమ రజ సుధార క్లండోదర్ యనందురవే. దిగులు పడకో. నువ్వు వేదనలో ఉన్నావు. పిల్లలు నీ దగ్గరే ఉన్నారు. భయపడకో. రూబేన్, దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. క్రీట్రెబ్యూట్రీ క్లాందో రసధరవే. నీ భార్య మళ్ళీ నీ యొద్దకు వస్తుంది. దిగులు పడుకో. రిబాబా లాకురా నమ రజంధర సుందరవే ట్రిబ్యో కరవ. సభిత, దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. సభిత, ఇదిగో నీ కడుపులో భయంకరమైన కణితి ఉంది. రీక్లు డ్రెషు రీఖ రంద సుధారవే. కడుపులో ఉన్న కణితి క్యాన్సర్కు దారితీస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు. అయితే నీవు భయపడి బ్రతుకుతున్నావు. కన్నీటితో బ్రతుకుతున్నావు. ఇదిగో నా జీవితం ఏమైపోతుంది అనుకుంటున్నావు. ఇదిగో దేవుడినితో మాట్లాడుతున్నాడు. సభిత, దిగులు పడకో. నేనే నిన్ను బాగు చేయుచున్నాను. నేనే నిన్ను స్వస్థపరుస్తున్నాను. నేనే నా ఆత్మతో నిన్ను తాకి బాగు చేయుచున్నాను. క్లౌడిరి భీకర రీకా రో శలి హిలెదర్యనంద్రవే. సహోదరి సలోమి, దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ పిల్లలకు వివాహం కావట్లేదని బాధపడుతున్నావు. దిగులు పడకు సలోమి, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఇప్పుడే దేవుని యొక్క అభిషేకముతో నువ్వు నింపబడబోతున్నావు. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రూడ్రే బీకుల క్రందరవే. ఇప్పుడే దేవుని యొక్క అభిషేకముతో నీవు నింపబడబోతున్నావు. నింపబడుచున్నావు. హల్లెలూయా. ధైర్యం కలిగిండు. ప్రభు కార్యం చేయుచున్నాడు. రోక్రే భేల్యు డ్రీఖ రసంధరవే. ఇదిగో నీ బిడ్డలకు కొరకు నీవు వేదన పడుతున్న వేదనకు ప్రభు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. క్రూడ్రెలి క్రాద రకాన మెలియుంట్రి క్షోరా హలాలు లాదురాన మాందరవే. ఇదిగో సత్యవతి, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ కుమారుడు యొక్క జీవితం బాగోలేదని చింతతో బ్రతుకుతున్నావు కదా సత్యవతి, ప్రభునితో మాట్లాడుతున్నాడు. ధైర్యం కలిగిండు. దేవుడు గొప్ప కార్యం చేయుచున్నాడు. ధైర్యం కలిగిండు. అద్భుతాలను చూస్తున్నావు. క్రే మేరియు ట్రిలి క్రధ రల క్రందర్యనందృశకర. సహోదరి వేణి, దేవునితో మాట్లాడుతున్నాడు. ఒక బలమైన కార్యం నీ జీవితంలో జరగాలని ఎదురు చూస్తున్నావు. ఇదిగో నీ ల్యాండ్ సేల్ అవ్వాలని చూస్తున్నావు కదా వేణి. ఇదిగో ఆ ల్యాండ్ సేల్ అయితే నీ సమస్యలు చాలా తీరిపోతున్నాయి. కాబట్టి ఆ ల్యాండ్ సేల్ అవ్వాలని చూస్తున్నావు కదా, ప్రభుని దర్శిస్తున్నాడు. ప్రభునితో మాట్లాడుతున్నాడు. త్వరలోనే గొప్ప కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. గొప్ప సంతోషాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. రిబేకిలారా క్రూధరి అనందుర శకరవేల యనందుర కరబా. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. రిబేక్యుట్రాలారా జదోర ఖమారందరవే. థ్యాంక్ యూ మాస్టర్. నీ ఆత్మ ద్వారా ఇక్కడ అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు పరిశుద్ధాత్మదేవా. నీ బిడ్డలందరిపై నీ ఆత్మను కృమ్మరించి అద్భుతాలు సృష్టిస్తున్నందుకు వందనాలు నాయన.
ప్రతి ఒక్కరిలో నూతన జీవాన్ని ప్రవహింపజేసి ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తున్నారు కదా దేవుని యొక్క అభిషేకం ఎలా ప్రవహిస్తూ ఉందో. ఇదే విధంగా దేవుడు చేసిన కార్యాలు ఒక 2 సాక్ష్యాలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. వెస్ట్ గోదావరి నుండి సురేఖ దైవజనులైన సియోను రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, నాకు హార్ట్ ప్రాబ్లంతో నేను బాధపడుతూ ఉండగా నా గుండెకు ఆపరేషన్ పడుతుందని డాక్టర్స్ అన్నారు. అయితే నేను బ్రతుకుతానో చస్తానో తెలియదు అని చాలా డేంజర్ ప్లేస్లో నీవు ఉన్నావని డాక్టర్లు చెప్పారు. ఈ ఆపరేషన్ చేస్తాం, కానీ నీవు బ్రతుకుతావని గ్యారంటీ ఇవ్వలేము అన్నారు. అయితే ఆపరేషన్కి వెళ్ళే ముందు మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాం. మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్న కొన్ని గంటల్లోనే దేవుడు తన అత్యధికమైన శక్తితో నన్ను నింపి ఉన్నారు. నాకు గొప్ప ధైర్యం వచ్చింది. ఆపరేషన్కి వెళ్ళాను. దేవుడు అద్భుత రీతిగా నా గుండెను బాగు చేసి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేస్తున్న కార్యాలు సంచలనాత్మకమైనవి. డాక్టర్లకు సహితము అర్థం కాని సంచలనాత్మకమైన కార్యాలను ప్రభువు చేస్తారు. నమ్ముదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొక సాక్ష్యాన్ని నేను చదువుతున్నాను, వినండి. ఆదిలాబాద్ నుండి భూషణం దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటూ, మీ సహోదరుడు భూషణం, అయ్యా, నా కుమారుడు యూకేలో ఉన్నాడు. అయితే నా కోడలు అక్కడికి వెళ్ళాలని చాలా ప్రయత్నాలు చేశాం, కానీ వెళ్ళలేదు. అది అసాధ్యమైంది. మా వల్ల కాలేదు. చాలా కాలంగా మేము ప్రయత్నం చేశాం, కానీ మా వల్ల కాలేదు. అయితే టీవీలో వస్తున్న మీ ప్రోగ్రాం చూసి మాకు విశ్వాసం కలిగింది. దేవుడు మీ ప్రార్థన ద్వారా అద్భుతాలు చేస్తాడని విని మీ కొరకు మేము ఎదురు చూసాం. మీ ప్రార్థన మాకు కావాలని మీ చేత ప్రార్థన చేయించుకున్నాం. ప్రార్థన చేయించుకున్న కొన్ని దినాలకే నా కోడలకు వీసా వచ్చింది. నా కోడలు నా కొడుకు దగ్గరికి యూకే వెళ్ళినది, క్షేమముగా చేరినది. దేవుడు గొప్ప కార్యం చేసినందుకు దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూస్తున్నారు కదా దేవుని యొక్క శక్తి కలిగిన కార్యాలు, దేవుని యొక్క అభిషేకం అద్భుతాలు సృష్టిస్తున్న కార్యాల్ని మీరు కన్నులారా చూస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ సమస్యలో ఉండినా సరే మీరేమీ దిగులు పడవలసిన అవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యం కలిగి ఉండండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా కాల్ చేయండి. అలాగే ఒకవేళ నన్ను కలవాలనుకుంటే కూడా సంప్రదించండి. కొన్ని గడ్డు సమస్యలకు ఖచ్చితంగా మీరు వచ్చి కలవాలి. దేవుని అభిషేకం తీసుకోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకాన్ని తీసుకుంటారో ఖచ్చితంగా దేవుడు మీ పట్ల అద్భుతాలు సృష్టించబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు, దైవ జనుడి దగ్గరికి సమస్యలో ఉన్నవారు వెళ్ళినప్పుడు, యేసు క్రీస్తు ప్రభు యొద్దకు కూడా సమస్యలో ఉన్నవారు వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతాలు చేశారు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు తన శక్తి గల కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. తప్పకుండా కాల్ చేయండి. ఎస్, ప్రైజ్ ద లార్డ్. ఎవ్వరికి చెప్పుకోలేని బాధలతో బాధపడుతున్నారా? భయపడొద్దు. ఎటువంటి సమస్య అంటే కానివ్వండి, కోర్టు సమస్య కానివ్వండి, చేతబడి శక్తులు కానివ్వండి, పిల్లలు లేక బాధపడుతున్నారా, ఉద్యోగాలు లేక బాధపడుతున్నారా, ఎటువంటి సమస్య అయినా సరే పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యానికి వెళదాం. ఈరోజు మనతో మాట్లాడాలి అనుకుంటున్న పరిశుద్ధాత్మ దేవుడు ఏ అంశంతో మాట్లాడుతున్నాడు అంటే, మనుష్యుని చూడకు, మహిమను చూడు. మనుష్యుని చూడకు,
మహిమను చూడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 7వ వచనం నుండి 15వ వచనం వరకు చూస్తే అక్కడ ఒక అద్భుతమైన సందర్భం కనిపిస్తుంది. అదేమిటో తెలుసా? అపోస్తలుడైన పౌలు, బర్నబా వారు సువార్త ప్రకటించడానికి లుస్త్రా అనే ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉండగా అక్కడ ఒక బలహీన పాదములు గల ఒక మనుష్యుడుంటాడు. ఆ మనుష్యుడు లేవలేడు, కాళ్ళు బలహీనమైనవి, పడిపోయి ఉన్నాడు, లేవలేని పరిస్థితి. కానీ వాడికి పౌలు గారు చేయుచున్న ప్రసంగం, వాక్యం మీద మనసు పడింది. వింటున్న ఆ వాక్యంలో నుంచి దేవుని అభిషేకం అతనిలోనికి వెళ్ళింది. అతనికి విశ్వాసం కలిగింది. అతనికి విశ్వాసము కలిగిందని నమ్మి, అతనికి విశ్వాసము ఉన్నదని తెలుసుకున్న పౌలు గారు వెంటనే దేవుని అభిషేకాన్ని విడుదల చేస్తున్నారు. హల్లెలూయా. రొక్లే మేట్రో ఖోదా సుధరవే. దేవుని యొక్క శక్తి ఆ కుమారులోనికి విడుదల చేస్తున్నాడు. ఆ వ్యక్తిని చూసి, కుమారుడా, నీవు యేసు క్రీస్తు నామములో నీవు ఇప్పుడే బాగుపడుతున్నావు అని చెప్పగానే ఆ కుమారుడు లేచి నిలువబడి గంతులు వేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. పుట్టుకతోనే బలహీన పాదములు, పుట్టుకతోనే సమస్యతో పడి ఉన్నవాడు, పుట్టుకతోనే ఆ సమస్య తనను వదలలేదు. కొన్ని ఏండ్ల వరకు అతడు బలహీన పాదములు గలవాడై, అతనిని ఎవరైనా మోసుకొని రావాలి, అతనిని ఎవరైనా తనకు సహాయము చేసి తనని తీసుకుని వెళ్ళాలి. అలాంటి పొజిషన్లో ఉన్న ఆ బలహీన పాదములు గలవాడిని దేవుని యొక్క దివ్య శక్తితో దేవుడు దర్శించి లేవనెత్తాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయంలో నీవు పుట్టుకతోనే సమస్యల్లో ఉన్నావేమో, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బలహీనతతో బ్రతుకుతున్నావేమో. అది వ్యాధి కావచ్చు, సమస్య ఏదంటే కావచ్చు. ఒకవేళ ఆర్థికపరమైన ఇబ్బందులు ఇప్పటి వరకు నిన్ను వదలలేదేమో, ఒక శాపం లాంటి బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావేమో. ఒకవేళ నీకు డబ్బుంది కానీ మనశ్శాంతి లేకుండా ఉందేమో. నీ కుటుంబంలో డబ్బుంది, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, కానీ నెమ్మది లేదో, మనశ్శాంతి లేదో, ఒకరు పడడం లేదు, ఒకరికి మధ్యలో విభేదాలు, కోర్టు సమస్యలు, ఇలాగా చితికిపోయి బ్రతుకుతున్న నీ జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బలహీన పాదములు గలవాడు వెంటనే లేచి నిలబడినప్పుడు అక్కడ చూసిన ఊరి ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా చూసి, అమ్మో, వాళ్ళందరూ అన్యులండి, యేసుక్రీస్తు ప్రభువారంటే తెలియదు. వారందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. అమ్మో, దేవుడు వారికి యేసుక్రీస్తు ప్రభువారంటే తెలియదు. వారి దేవుడి గురించి ఊహించుకుంటున్నారు. ఇదిగో మా దేవతలు దిగొచ్చేశారు, మనిషి రూపము దాల్చారు అని చెప్పి పౌలు గారు, దైవజనుడైన అపోస్తలుడైన పౌలు గారిని ఆయన శిష్యుడైన బర్నబాను పట్టుకొని, మీరు మా దేవతలు అంటున్నారు. దేవునికి స్తోత్రం. దేవతలు కాదు, వారు మనుష్యులు. ప్రైజ్ ద లార్డ్. కానీ వారి దగ్గర ఉన్నవాడు గొప్ప దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అప్పుడు చెప్తున్నారు 15వ వచనంలో, అయ్యలారా, ఎందుకయ్యా ఎంత హడావుడి చేస్తున్నారు? మా కొరకు బలర్పించడానికి మీరు రెడీ అయిపోతున్నారు, మాకు పూలదండలు వేయటానికి మీరు రెడీ అయిపోతున్నారు. ఎందుకయ్యా? మేము దేవతలము కాదు, మేమును మీ వంటి స్వభావము గల మనుష్యులం. మీకు ఏ స్వభావం ఉందో మాకు అదే స్వభావం ఉంది. మీరు ఎలాగున్నారో మేము అలాగే ఉన్నాం. కానీ మేము ఒకరిని నమ్ముకున్నాం. మా విశ్వాసం, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడున్నాడు, మా కొరకు రక్తమును చిందించిన దేవుడున్నాడు. మా సమస్యలను తొలగించడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. మా సమస్యలను తొలగించిన వాడు మీ సమస్యలను తొలగిస్తాడు. మా బాధను తొలగించిన వాడు మీ బాధను తొలగిస్తాడు. ఆయనను పరిచయం చేస్తాం మీకు. ఆయనే సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా. మనుష్యుని చూడకండి, మాలో ఏమీ లేదయ్యా, మాలో ఉన్నవాడు దేవుడు. ఈ కార్యమును చేసింది ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
మీ జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. మీ జీవితంలో కూడా పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు శ్రమను అనుభవిస్తున్నావేమో, ఇప్పటి వరకు వేదన అనుభవిస్తున్నావేమో, ఎటువంటి సమస్యలు అంటే ఉండు, దేవుడు నిన్ను అద్భుతంగా విడుదల చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేతబడి శక్తులతో బాధపడుతున్నా సరే విడుదల చేయబోతున్నాడు. అంధకార శక్తులతో బాధపడుతున్నా విడుదల చేయబోతున్నాడు. పిల్లలు లేక బాధపడుతున్నా విడుదల చేయబోతున్నాడు. ఖచ్చితంగా దేవుడు మిమ్ముని విడుదల చేయబోతున్నాడు. రిక్లే మోర్రాచు కారందరవే. కన్నీటి సాగరంలో మునిగిపోయి ఉన్నావేమో, కన్నీటితో బ్రతుకుతున్నావేమో, అందరూ నిన్ను వదిలేశారనుకుంటున్నావేమో. నో, దిగులు పడకో, దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు దగ్గర ఉన్న దేవుడే ఇక్కడను ఉన్నాడు. అపోస్తుడైన పౌలు ఆ రోజున ఆ బలహీన పాదములు గల వ్యక్తిని యేసుక్రీస్తు నామములో లేచి నిలువము అని చెప్పగానే అతడు లేచి నిలబడ్డాడు. చూసారా? అతనులోనికి వెళ్ళిన దేవుని మహిమను చూడాలి, అతనులోనికి ప్రవేశించిన దేవుని శక్తిని చూడాలి. ఆ శక్తి ఇప్పుడును పనిచేస్తుంది, ఆ ప్రభావం ఇప్పుడును పనిచేస్తుంది, ఆ దేవుడు ఇప్పుడును ఆ కార్యాలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో దేవుడు ప్రతిరోజు అద్భుతాలు సృష్టిస్తున్నా. నా లైఫ్లో దేవుడు ప్రతిరోజు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేస్తున్న కార్యాలు, క్యాన్సర్ రోగులు బాగవుతున్నారు, HIV రోగులు బాగవుతున్నారు, కుష్ఠ రోగులు బాగవుతున్నారు, పక్షవాతంతో ఉన్నవారు బాగవుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సంచలనాత్మకమైన కార్యాలు చేయించు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క దేశం నలుమూలల నుంచి వచ్చి ప్రార్థన చేయించుకుని అద్భుతాలు చూసి వెళుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సంచలనాత్మకమైన కార్యాలు ఈ కడవరి కాలములో చేయుట కొరకు ఆయన ఎన్నుకున్నాడు ఈ ప్రవక్తను. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ దైవజనుడు ఉన్నాడు, ఆయన శక్తి చేత నింపబడి ఉన్నాడు. ఆయన ప్రభావాన్ని మీలోనికి విడుదల చేసే దైవ సేవకుడుగా, ఒక ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ఎటువంటి సమస్యలో ఉన్నా సరే రండి, ఖచ్చితంగా గొప్ప విడుదల పొందబోతున్నారు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు ఏ ప్రాబ్లంలో ఉన్నా సరే దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఆయన శక్తిమంతుడు, నాలో ఏమీ లేదో, ఆయన సర్వశక్తి గల దేవుడు. నాకొక అభిషేకాన్ని ఇచ్చి ఉన్నాడు, నాకొక వరములను నాకు అనుగ్రహించి, నాకొక అధికారమునిచ్చి, ఆ యేసు క్రీస్తు ప్రభు వారిచ్చిన ఆ అధికారంలో నుండే అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక వాక్యాన్ని మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చూస్తే అక్కడ పేతురు గారు కనిపిస్తారు. అపోస్తుడైన పేతురు దేవాలయంలోనికి వెళ్తుంటే అక్కడ ఒక కుంటివాడు వాడిని కూడా మోసుకొని రావాలి ప్రజలు. ప్రియ దేవుని బిడ్డలారా, అతడిని కూడా మోసుకొని రావాలి. అయితే అతడు దేవాలయం దగ్గర వాడు భిక్షమెత్తుకుంటూ ఉంటాడు. అపోస్తుడైన పేతురు గారిని భిక్షం అడుగుతూ ఉండగా అపోస్తుడైన పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు, ఇదిగో మా దగ్గర వెండి బంగారములు లేవు. హల్లెలూయా. రికలమ రాజాదారా కరవే. మాకు కలిగి ఉన్న దానిని నీకు ఇస్తున్నా, యేసు క్రీస్తు నామములో నీవు లేచి నిలవబడము. రిక్లెండ్ర శకర, నీ పరుపు ఎత్తుకొని నడువము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన శక్తితో అపోస్తుడైన పేతురులో నుంచి ఆ బలహీన పాదములు గల కుంటివాడైన ఆ వ్యక్తిలోనికి దేవుని జీవం ప్రవేశించింది. వాడు లేచాడు. అద్భుతాలు చూస్తున్నారు. దేవుని మహిమను వాడు చూస్తున్నాడు. దేవుని గణిస్తున్నాడు. దేవాలయంలోకి వెళ్ళాడు. ఇదిగో నేను కుంటివాడిని ఇప్పుడు గంతులు వేస్తున్నాను. హల్లెలూయా. నీకు విశ్వాసం ఉందా? దేవుడు చేస్తాడనే నమ్మకం ఉందా? దేవుడు అద్భుతాలు చేస్తాడనే నమ్మకం నీకుంటే దేవుడు నీ లైఫ్లో అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడు అద్భుతాలు చేస్తాడు అనే నమ్మకం నీకుంటే దేవుడు ఖచ్చితంగా ఒక మిరాకల్ నీ లైఫ్లో చేయబోతున్నాడు. నీ జీవితాన్ని లేవనెత్తబోతున్నాడు. అత్యధికమైన స్థానంలో నిన్ను పెట్టబోతున్నాడు. హల్లెలూయా. నీ సమస్యల నుండి ఈ రోజునే విడుదల కావాలి. హల్లెలూయా. నీ వ్యాధి నుంచి ఈ రోజునే విడుదల పొందాలి. ఇదిగో నీకున్న చేతబడి శక్తుల నుంచి ఈ రోజే విడుదల పొందాలి. ఇదిగో నీవు
గొడ్రాలివై ఉంటే దేవుడు నిన్ను దర్శించి ఖచ్చితంగా పిల్లలను అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. నీకు ఉద్యోగం లేదు అంటే దేవుడు ఖచ్చితంగా నీకు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, నీకు ఏమి కావాలో అడుగు, దేవుడు నీకు చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తిని చూస్తున్నారు కదా, ప్రభావం విడుదలవుతుంది. దేవుని యొక్క శక్తిని చూస్తున్నారు కదా, అభిషేకం విడుదలవుతుంది. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క ఆత్మను మీ లోపలికి దేవుడు విడుదల చేయమని ఆయన ఆత్మ ద్వారా నాకు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని యొక్క అభిషేకం ఇప్పుడు మీ పైకి విడుదల కాబోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే అభిషేకం మీతో మాట్లాడుతుంది. అభిషేకం మీ లోపలికి విడుదల కాబోతుంది. అభిషేకం మీ లోపలికి విడుదలై స్వస్థత కలగబోతుంది. అభిషేకం మీ లోపలికి విడుదలై వ్యాధుల నుంచి విడుదల పొందబోతున్నారు, సమస్యల నుండి విడుదల పొందబోతున్నారు. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. రిమే రీకా లారా కరి మెండ్రు షాకారా జదారా క్లాడ్రి అందురావే. సహోదరి ఎస్తేర్ దేవునితో మాట్లాడుతున్నాడు. సహోదరి ఎస్తేర్, ఇదిగో నీ కుమారుడు కొంతకాలము క్రితమే చనిపోయి ఉన్నాడు. ఇదిగో ఆ వేదనలో నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నావు. ఇదిగో బాధలో ఉన్నావు కుమారి, దిగులుతో బ్రతుకుతున్నావు కుమారి. భయపడకో, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఇదిగో నీకు గొప్ప మర్మములను తెలియజేయుట కొరకు నీ కుమారుడు దేవుని యొద్దకు వెళ్ళి ఉన్నాడు. ఆయన ఒక గొప్ప మర్మాన్ని నీకు వివరించడం కొరకు, నిన్ను పరీక్షించడం కొరకు దేవుడు ఆ కార్యాన్ని చేసి ఉన్నాడు. ఆయన తీసుకొని వెళ్ళి నిన్ను పరీక్షిస్తున్నాడు. నీ లైఫ్లో ఇంకా గొప్ప కార్యాలను చేయబోతున్నాడు. దిగులు పడకు, నీ కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. హల్లెలూయా. సహోదరి నీతి కుమారి రిక్షబారాలెత్రుత కరవే. సహోదరి నీతి కుమారి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో వివాహం కావట్లేదని బాధపడుతున్నావు కదా, నీతి కుమారి ప్రభుని దర్శిస్తున్నాడు. ఇదిగో నీకు వివాహం చేయటకు ఆయన త్వరలోనే ఒక వ్యక్తిని సిద్ధపరుస్తున్నాడు. ధైర్యం కలిగిండు. ఒక అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. ఒక గ్రాండ్ వివాహాన్ని, ఒక గొప్ప వివాహాన్ని ప్రభు నీకు చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కుమారి పరిశుద్ధ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ, నీకు ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత నరాల వీక్నెస్. ఇదిగో ప్రభు నిన్ను తాకుతున్నాడు. ఆ బలహీనత నుండి ప్రభు ఇప్పుడే నిన్ను విడుదల చేస్తున్నాడు. సహోదరి సౌందర్య, దేవునితో మాట్లాడుతున్నాడు. సౌందర్య, ఇదిగో నువ్వు ఒక బలహీనతతో ఉన్నావు. ఇదిగో నీ కాళ్ళు పని చేయవు. నీవు నడుస్తున్నావు కానీ బలహీనతతో నడుస్తూ ఉంటావు. నీవు పనులు చేసుకుంటూ ఉంటావు కానీ బలహీనతతో పనులు చేసుకుంటా ఉంటావు. ఇదిగో ప్రభుని దర్శిస్తున్నాడు. ఆయన శక్తితో నువ్వు నింపబడుతున్నావు, స్వస్థపరచబడుతున్నావు కుమారి. క్లోడెరే మేషు కరంద సధారా రేక్లోన్ రాధరధరే. ఇదిగో శారద, దేవునితో మాట్లాడుతున్నాడు. శారదా, ఇదిగో నీవు పిల్లలు లేక బాధపడుతున్నావు శారదా. ప్రభుని దర్శిస్తున్నాడు. ఈ సంవత్సరంలోనే నీకు గర్భఫలం అనుగ్రహించబడుతుంది. ధైర్యం కలిగిండు. క్రోడి మేరియు డీక రషకర. సహోదరి, ఇదిగో యు మరియా దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఇదిగో చేతబడి శక్తులతో బాధపడుతున్నావు. ప్రభుని ఇప్పుడే నేను దర్శిస్తున్నాడు, విడుదల చేస్తున్నాడు. ఆయన యొక్క అభిషేకం నీ లోపలికి విడుదలవుతుంది. క్లేట్రే మేషుకర రజలాక్రు ధరియనందర శుకర్ర బాబా షలాక్రందరవే. థ్యాంక్ యూ మాస్టర్. ఇదిగో ఈ సమయంలో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. క్లీడరి కరాందర కలందర శుకరవే ధికర లూడరి కర ధర్యనందరవే డ్రిబియో కర. ఇదిగో లీషా కర ధర కమ రజందరవే లుకారా. దేవుని యొక్క అభిషేకం మీ లోపలికి విడుదలవుతుంది. ఇదిగో టీవీ ముందున్న వారు ఒక చెయ్యి టీవీ మీద పెట్టండి. ఎక్కడైతే బలహీనత ఉందో అక్కడ మరొక చేయి పెట్టుకోండి. మీ ఎడమ చేయిని టీవీ మీద పెట్టండి. మీ కుడి చేతిని మీకెక్కడ బలహీనత ఉందో అక్కడ మీ కుడి చేతిని పెట్టుకోండి. దేవుని యొక్క అభిషేకం ఇప్పుడే దేవుడు విడుదల చేయబోతున్నాడు. ఆయన శక్తితో మీరు నింపబడుతున్నారు. హల్లెలూయా. మీకు ఎక్కడ బలహీనత లేకపోతే మీ శిరస్సు మీద మీ కుడి చేతిని పెట్టుకోండి. అభిషేకం మీ పైకి విడుదలవుతుంది. అభిషేకంలో నుంచి వస్తున్న అద్భుతాలు మీరు చూడబోతున్నారు. దేవుని యొక్క మహిమను మిమ్మల్ని కమ్ముకుంటుంది. రిక్లో డ్రేష కర్ర హజందరియన్ అందురవే రిక్లా అందురవే. ఒకవేళ నువ్వు మొబైల్ ద్వారా చూస్తుంటే ఇదిగో ఒక చేతితో మొబైల్ పట్టుకో, ఒక చేతితో శిరస్సును టచ్ చేసి పట్టుకో. రికలే అందురవే. నీ శిరస్సు మీద మరొక చేయిని, నీ బలహీనత గల చోట మరొక చేతిని పెట్టుకో. దేవుని యొక్క అభిషేకం ఇప్పుడే విడుదలవుతుంది.
రిక్రే మేల్యూట్ రికా రాసా రెమ్యూట్రెలియున్ రికా అందురకవే ధెల్యుడి బీరు హలసుద రాకురమే. దేవుని అభిషేకం నీ లోపలికి విడుదలవుతుంది. దేవుని అభిషేకం మీ లోపలికి విడుదలవుతుంది. అభిషేకాన్ని ప్రభు ఇప్పుడే మిమ్మల్ని దర్శించి గొప్ప విడుదల చేస్తున్నాడు. వ్యాధి గల వారు స్వస్థత పరచబడుతున్నారు. సమస్యలో ఉన్న వారు విడుదల పొందుతున్నారు. చేతబడి శక్తులతో ఉన్న వారు విడుదల పొందుతున్నారు. పిల్లలు లేక బాధపడుతున్న వారికి గర్భఫలం అనుగ్రహించబడుతుంది. ఇదిగో మహత్తరమైన కార్యాలు ఈ క్షణంలో ప్రభు అనేకులలో చేస్తున్నాడు. రేబే రీకాల రందరావే ఇప్పుడే ఆయన శక్తిని మీలో అందరిపైకి విడుదల చేస్తున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా, ఇప్పుడే మీరు తాకి విడుదల చేస్తున్నందుకు వందనాలు. నీ బిడ్డలందరిపై నీ ఆత్మను కృమ్మరించి అద్భుతాలు చేసి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు మీలో అనేకులను దర్శించారు. ఇప్పుడే టెస్ట్ చేసుకోండి. వెంటనే నాకు ఫోన్ చేసి సాక్ష్యం చెప్పండి. చాలామందిని దేవుడు దర్శించాడు. మీ బలహీనత మీ లోపల నుంచి విడిచిపోయింది. ఇప్పుడు చాలా తేలికైపోయారు. మీ వ్యాధులు మిమ్మల్ని విడిచిపోయాయి. నడవలేని వారు ఇప్పుడు నడవచ్చు. దేవుని అభిషేకం మీ లోపలికి విడుదలైంది. వెంటనే మీ సాక్ష్యమును నాతో పంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అభిషేకం మీలో అద్భుతాలు చేస్తుంది. ఆ అభిషేకాన్ని ఘనపరచండి. సాక్ష్యం తప్పకుండా చెప్పండి. ఇప్పుడే కాల్ చేయండి. రైట్. మీలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అది నా పర్సనల్ నెంబర్. ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రభు మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు. కొన్ని వందల మంది, వేల మంది కాల్ చేస్తుంటారు. కాల్ కలవదు. తర్వాత ఆయన కాల్ చేయండి. కాల్ కలిసిందంటే దేవుడు అద్భుతం మీ పట్ల చేయబోతున్నాడు, చేశాడు అని అర్థం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని గడ్డు సమస్యలు మిమ్మల్ని పట్టుకొని పీడించేస్తుంటే తప్పకుండా నన్ను కలవండి. కలిసి అభిషేకాన్ని తీసుకుని విడుదల పొంది వెళ్ళండి. తప్పకుండా కలవండి. ఎందుకో తెలుసా? ఆ గడ్డు సమస్యలు మిమ్మల్ని విడిచిపోవాలి అంటే ఖచ్చితంగా మీరు కలవాలి. అభిషేకం తీసుకొని వెళ్ళాలి. ఆమేన్. నన్ను కలవటానికి మీరు కాల్ చేయండి. తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా ఎక్కడ కలవాలి, ఎప్పుడు కలవాలి అనేది మీకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. నన్ను హైదరాబాద్లో కలవచ్చు, కాకినాడలో కలవచ్చు. దేవుడు ఖచ్చితంగా మీకు విడుదల చేయబోతున్నాడు. తప్పకుండా కలవండి. అలాగే ఈ పరిచర్య ఎంతో భారంతో కొనసాగిస్తున్నాం. ఈ పరిచర్యకు మీ అమూల్యమైన సహకారం అందించి ఒక ప్రోగ్రామ్కైనా, ఒక టీవీ ప్రోగ్రామ్కైనా స్పాన్సర్ చేసి ప్రభువుని ఘనపరచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే మందిరం నిర్మాణంలో ఉంది. సుమారుగా 2 సంవత్సరాలుగా మందిరం పునాది మీదే ఉండిపోయింది. దయచేసి ఆ మందిర నిర్మాణంలో మీ చేతులు కలపండి. దేవుడు మిమ్మును వాడుకుంటున్నాడు. దేవుడు మిమ్మును ఆ మందిరం నిర్మాణంలో వాడుకుంటున్నాడంటే మీరు ధన్యులు. ఖచ్చితంగా మందిర నిర్మాణంలో మీ యొక్క హస్తాలు చాపండి. మందిరాన్ని నిర్మిందాం. దేవుడి యొక్క ఆశీర్వాదాలు మీరు గొప్పగా పొందబోతున్నారు. గొప్ప విజయాలు చూడబోతున్నారు. ఆమేన్. దేవుడు మీ అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలుసుకునే వారికి గొప్ప అవకాశం. ప్రతి నెల 2వ శనివారం సికింద్రాబాద్ YMCAలో కలుసుకొని దైవజనుల ప్రార్థన అభిషేకంతో విడుదల పొందండి. ప్రతి నెల 4వ శనివారం గెత్సెమనే వనం కాకినాడలో దైవజనులను కలిసి దైవజనుల ప్రార్థన అభిషేకంతో గొప్ప విడుదల పొందండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448 ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.